ప్రెస్ మిత్రులకు స్వాగతం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. దీంట్లో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కోటి రంగారావు గారు, రాష్ట్ర సెక్రటరీ సభ్యులు కె రమ్మ గారు, కె రంగయ్య గారు, కేజీ రామచంద్ర గారు, వి ప్రభాకర్ గారు, చంద్రరత్న గారు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మా పార్టీ రాష్ట్ర నాయకులు గుమ్మల్ నర్సయ్య గారు, రాష్ట్ర నాయకులు ఆవ వెంకటేశ్వర గారు, ఆవ అశోక్. ప్రధానంగా ఈరోజు మా పార్టీ కేంద్ర కమిటీ కంట్రోల్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి రాజ చంద్రశేఖర్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణాలు ఆ రోజే మేము చెప్పాము. వాళ్ళ సతీమణి పక్క పార్టీగా ఉన్నటువంటి ఎన్డీ వాళ్ళు మా మీద తీవ్రమైనటువంటి విమర్శలు, అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారు. దానికి మేము సమాధానం చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. రంగారావు గారు కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మరియు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రశేఖరు 2 సంవత్సరాల కిందట అందరికీ తెలుసు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా పార్టీకి తీవ్రమైన నష్టం. పార్టీకి తీవ్రమైన నష్టం అంటే ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు కూడా తీవ్రమైన నష్టం. దాన్ని పురస్కరించుకొని ఆయన సహచరి ఆయన మీద ఒక పుస్తకాన్ని వేదర్చుకున్నది. దానికి సంబంధించిన సమావేశంలో ఎన్డీ పార్టీ వారు మా పార్టీ మీద చంద్రశేఖర్ మరణానికి మాస్ లైన్ పార్టీ కారణమని, ఇంకా కొంచెం ముందరకు పోయి కొంతమంది అది ఆత్మహత్య కాదు హత్య అనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకని ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకని అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పార్టీలో ఆయనను తీవ్రమైన వివక్ష చూపించారు, ఆయన పూర్తిగా పక్కకు పెట్టారు అని రకరకాల హ్యూమిలియేషన్స్కు గురి చేశారు. అందుకని ఆ బాధను తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా అట్లాంటిది ఏమీ జరగడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కామ్రేడ్ చంద్రశేఖరు మా కంట్రోల్ కమిషన్ చైర్మన్, మా సంత కమిటీ సభ్యుడు, మా ఏ రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా ఆయన ఏ కమిటీ సమావేశంలో కూడా ఆయన మీద ప్రత్యేకమైన చర్చ పెట్టి ఏ నిర్ణయాలు చేసింది కూడా లేదు. అందరూ కూడా పరిశీలన చేసుకోవచ్చు, ఎవరికి తెలిసిన వాళ్ళు. అట్లాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు వివక్షలు చెప్తున్నారు. ఒకటే ఆయన సంభాషణ కూడా రికార్డు చేసింది. ఆ విషయాల గురించి కూడా కామెంట్ మాట్లాడతారు. దాంట్లో ప్రధానంగా ఆయన తనకు కారు లేదని, కానీ ఇబ్బంది పడినట్టుగా ఆయన మాట్లాడి, అంటే ఆ రకమైన వివక్ష చూపించిండ్రేమని బయట వాళ్ళకి అనుకునే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా నిజం కాదు. ఎందుకంటే కారు అనేది ఖమ్మం జిల్లా కమిటీ కింద ఒక కారు ఉంది. ఎక్కడైనా పరిస్థితి ఉంటే కారు తెచ్చుకునే పరిస్థితి ఉంటే ఎక్కడైనా మా జిల్లా కమిటీలు కారు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఆయన పనిచేసే కొత్తగూడెం జిల్లా కమిటీలో ఆయన రంగారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉన్నారు. వాళ్ళే ఇద్దరే ప్రధాన నాయకులు. అక్కడ కూడా వాళ్ళు కారు తీసుకోవడానికి పర్మిషన్ ఉన్నది. దాన్ని వ్యతిరేకించింది ఏమీ లేదు. ఎక్కడైనా మా పార్టీ పద్ధతి, ఎక్కడైనా ఏదైనా వెహికల్ తెచ్చుకోవాలంటే కమిటీల పర్మిషన్తో వెహికల్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆయనకి ఎక్కడైనా రాష్ట్ర కమిటీలో అయ్యా ఒక ఖమ్మంలోనే తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకోకూడదు అనే నిర్ణయమే లేదు. అక్కడ తెచ్చుకోవాలని కూడా 2 సార్లు 3 సార్లు నిర్ణయం కూడా చేయడం జరిగింది. కానీ అక్కడ ఉండే పరిస్థితి ప్రకారం వాళ్ళు సమీకరించుకొని తెచ్చుకోవాలి. ఈ పార్టీ అట్లాంటి వివక్ష ఎక్కడ ఆయన మీద పాటించలేదు. అదే కాకుండా ఆయన ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఆయన పార్టీలు ఎవరైనా కొత్త వాళ్ళు ఖమ్మం జిల్లాలో చేరితే కూడా నాకేం సమాచారం లేదు, నన్ను చాలామంది అడుగుతారు అని కూడా ఆయన సంభాషణలో అట్లా మాట్లాడాడు. కానీ ఖమ్మం జిల్లాలో చేరే వాళ్ళ గురించి జనరల్గా ఖమ్మం జిల్లా సెక్రటరీకి, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులకు, మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తారు. వీళ్ళ అవకాశం ఉంటే ఆయన కూడా చెప్పొచ్చు. కానీ ఆయన కొత్తగూడెం జిల్లా కమిటీ నిర్మాణ పద్ధతి అంతా ఉంటుంది. కానీ ఆయన దాన్ని కూడా చాలా వేరే విధంగా భావించారు.
కానీ అవన్నీ కూడా నిర్మాణ పద్ధతి వ్యతిరేకంగా పార్టీ ఏమీ చేయలేదు. కానీ ఆయన అవన్నీ కూడా ఆ రకంగా భావించాడు. అదేకాక వెంకటరామయ్య గారు కూడా ఉపన్యాసం చెప్పాడు, మీరు వినింటారు. దాంట్లో ఆయన చాలా బలవంతంగా తనను పనిచేయమని చాలా బలవంతం చేశారు అని కూడా మాట్లాడాడు. కానీ ఎక్కడ కూడా ఆయన నిజం చెప్పాలంటే ఆయన కొత్తగూడెం జిల్లాలో ఇల్లేందు ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జి. ఇల్లేందు ప్రాంతం మొత్తం మార్క్సిస్ట్ పార్టీలోని అన్ని డివిజన్లకెళ్ళి కూడా చాలా బలమైన డివిజన్. ఒక ఎమ్మెల్యేను కూడా అక్కడ నుంచి ఎలక్ట్ అయినంత ప్రజా అభిమానం ఉన్న డివిజన్ అది. ఆ డివిజన్కి ఆయన బాధ్యుడిగా ఉన్నాడు. ఆయన చాలా సంవత్సరాలు కూడా అక్కడ బాధ్యుడిగా ఉన్నాడు. అటువంటి దానికి ఆయన బాధ్యుడిగా ఉన్న డివిజన్ అది. అక్కడ ఆయన పనిచేస్తున్నాడు. కానీ అక్కడ ఏమైనా జరిగితే ఆయనకు సంబంధం లేకుండా ఏం జరగదు అక్కడ. కానీ ఖమ్మం జిల్లాలో ఏమైనా జరిగితే నాకు తెలియలేదని ఆయన భావించి దాన్ని వివక్షగా భావించాడు. కానీ అది వివక్ష గురించి రాదు, అది నిర్మాణ పద్ధతి కూడా కాదు. కాబట్టి ఇట్లా అనేక విషయాలు ఆయన వివక్ష పాటించింది అన్నట్టుగా భావించాడు. ఆ రకంగా న్యూనతా భావానికి ఆయన లోనైంది. కానీ పార్టీ ఎక్కడ కూడా ఆయన వివక్ష చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే వాస్తవంగా ఆయన తన నిర్మాణం బాధ్యతల్లో చాలా అక్కడ ఎంత పాల్గొనాలనో ఎంత కేంద్రీకరించాలనో అంత కేంద్రీకరించలేకపోయాడు. కారణాలు ఏదైనా కావచ్చు. ఆ కేంద్రీకరించకపోవడాన్ని కూడా ఎప్పుడు కమిటీలో పెట్టి చర్చించలే. వాస్తవంగా ఎవరైనా నాయకుడు బాధ్యత వహించిన విషయాలను బాధ్యత సరిగా నిర్వహించకపోతే చెమట చర్చించే అవకాశం ఉంటుంది. ఆయన రాజకీయ సభ్యుడు కాబట్టి రాజకీయ కూడా చర్చించవచ్చు. కానీ ఎక్కడ అట్లా చర్చించలేదు కూడా. అంటే ఆయన పనిని సరిగా చేయలేదని కూడా చర్చ పెట్టలేదు. వాస్తవంగా చర్చ చేయవలసి ఉంటే ఆ రకంగా ఉదారవాదం కూడా పార్టీ ప్రవర్తించింది. అయినా కూడా ఆయన ఆ రకంగా భావించి అంటే ఏ రకంగా సరే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కోవాలి. మన జనరల్గా ఎవరైనా అందరూ ఏం మాట్లాడతారంటే జనరల్లో కూడా మామూలు వాళ్ళను కూడా సమస్యలు వస్తే పోరాడాలని మనం ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా చెప్తారు. ఎక్కడైనా సరే ఎటువంటి పరిస్థితి రాలి దానికి ఏం చేయాలి చంద్రశేఖర్ కూడా చెప్పేవాడేమో. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఎదుర్కోవాలి. కానీ ఆయన మన దురదృష్టం అనుకోండి, ఆయన పరిస్థితి ఏదైనా కానివ్వండి ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా అది ఆయన యొక్క స్థాయికి తగనది, అది కరెక్ట్ కూడా కాదు. అంటే ఆ రకంగా ఏ రకంగా సరే మాకు చాలా నష్టం జరిగింది అది. కాబట్టి దాన్ని మా పార్టీ కారణమని హిందీ వారు చెప్పడం కానీ వేరే సహచరి చెప్పే అవకాశం ఎందుకంటే బాధ అని ఉండొచ్చు. కానీ ఒక పార్టీగా బాధ్యతాయుతమైన పార్టీ అట్లా మాట్లాడడం సరైనది కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అట్లాంటి పని చేయదు. కాబట్టి మీరందరూ కూడా మీరు కూడా మీ ద్వారా మేము ప్రజానికానికి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మేము దీంట్లో కూడా లాస్ట్ ఒక మాట కూడా చెప్తున్నాం. ఒకవేళ ఇవన్నీ ఏది ఉన్నా కూడా పరిశీలించదలుచుకుంటే కూడా పరిశీలించవచ్చు. మేము అన్ని రకాలుగా ఆ పరిశీలనకు తోడ్పాటు అందిస్తాము. ఎందుకంటే ఏం జరిగింది, ఆమె మీద ఏం వివక్ష జరిగింది అవన్నీ కూడా పరిశీలన చేసుకోవడం కూడా మేము అన్ని తోడ్పాటు అందిస్తామని కూడా మీ ద్వారా పత్రికే మిత్రులకు నమస్కారం. ఏదైతే ఫోన్ సంభాషణలో నా గొంతుని కూడా వినిపించారు. ప్రధానంగా ఏంటంటే మేము చంద్రశేఖర్ అన్న పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు వి ప్రభాకర్. చంద్రశేఖర్ అన్న నేను రైతు కూలీ సంఘంలో వ్యవసాయ రైతు రంగంలో అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా కలిసి పనిచేసాం. అనేక పోరాటాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ కార్యక్రమం కానీ అట్లాగే ఇక్కడ పత్తి రైతుల కానీ అనేక పోరాటాల్లో మేము కలిసి పనిచేసి ఒక సంఘాన్ని నిర్మాణం చేసే దాంట్లో బలంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక కుటుంబ సమస్యలు కానీ పార్టీ కమిటీలో జరిగే చర్చలు కానీ మాట్లాడుకునేవాళ్ళం. ఆ నేపథ్యంలోనే తాను చనిపోక ముందు ఒక 4-5 నెలల ముందు ఇది ఏదైతే ఆడియో కొన్నిట్లో రైలు పూత రైలు పట్టాల మీద పడుకున్నట్లుగా ప్రజల్ని నమ్మించే విధంగా వాయిస్ వచ్చింది. అది వాస్తవం కాదు. 4-5 నెలల ముందు మాట్లాడుకున్న మాటలు అవి. అందులో కూడా
అంతకుముందు కానీ అప్పుడు కానీ తాను అసంతృప్తితోనే పనులు పార్టీలో కానీ సంఘంలో కానీ పనిచేయను అనే సందర్భాలు కొన్ని ఉండేటివి. అట్లా కాదు, మనం కమ్యూనిస్టు పార్టీలో తప్పనిసరిగా ప్రజల మధ్యలో ఉండాలి. సమస్యలు ఏదైతే కమ్యూనిస్టు పార్టీకి ప్రాణవాయువు అయిన నిర్మాణ సూత్రాలు ఉన్నాయో ఆ నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా లోబడి మనం పనిచేయాలి, ప్రజలకు దూరం ఉండొద్దు. అట్లా తనని మేము మాట్లాడుకున్న దాంట్లో కూడా నేను చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో చనిపోయే రోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో ముందు రంగన్న మా సెక్రటరీ తను డయాలసిస్ కోసం వెళ్ళాడు. పోయిన తర్వాత అరగంటలో గంటలో తను మళ్ళీ అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకొని నాకు కూడా కొంచెం సరిపోయింది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళేటప్పుడు భోజనానికి రమ్మని చెప్పాడు. నన్ను రామకృష్ణ అని మా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యుడు, మీరు భోజనానికి రావాలి, అక్కడే ఉందాం, తెల్లారి కూడా సమావేశం ఉంటుంది అని చెప్పేసి చెప్పిపోయాడు చాలా ప్రశాంతంగా. తనకు వెళ్ళిన తర్వాత మా సమావేశం కూడా అయిపోయింది. నేను ఫోన్ చేశాను, ఫోన్ లేపలే. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత విమలక్క ఫోన్ లేపింది, ఇట్లా వెళ్ళిండు అని చెప్పేసి చెప్పింది. అట్లా చెప్తూ అప్పుడప్పుడు వెళ్తుంటాడు. తర్వాత ఈ వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పి ఎవరికి చెప్పగా నేను కూడా తను నాకు చెప్పిన విషయం కూడా నేను వెంటనే నా రంగన్నకును మా రమక్కకు నేను కేజీఆర్ అన్నకు చెప్పాను. నేను అక్కడ భోజనాలు చేసే టైంలో అంటే ఒకటి సమావేశంలో ప్రశాంతంగా, తర్వాత తన ఎజెండా కూడా లేదు, తన పని బాధ్యతల కూడా రివ్యూ లేదు, ఏమీ లేదు. విన్నారా? అందుకని ఒకటి చెప్తున్నాం ఏంటంటే ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీద పడిస్తే పద్ధతి ఏదైతుందో ఇది సరైనది కాదు. 2 సంవత్సరాల తర్వాత దీన్ని వాళ్ళు ఎత్తుకోవడం అనేది వేళ కామ్రేడ్ విమలక్కకు తన సహచరుడు, తర్వాత కుటుంబ పెద్ద తను పోయిన దాంట్లో తను ఏదో ఊహించుకొని చెప్పొచ్చు. కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏదైతుందో ఇక్కడ రంగన్నని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని టార్గెట్ చేసి తను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం ఇలా వేవి గారు కానీ ప్రసాద్ కానీ తగదు అనేదే నేను చెప్పదలుచుకుంది. ఒకవైపు ఇవాళ దేశవ్యాప్తంగా మతోన్మాద పాశిష్య చర్యలు ముందుకొస్తున్నాయి, అణచివేత జరుగుతూ ఉంది, ప్రశ్నించే వాళ్ళని లేదు. ఈ నిర్ణయాల్ని మన బియ్యం గొంతు నుంచి మాట్లాడొద్దు అనే పద్ధతుల్లో ఇవాళ మేధావుల్ని అణచివేయడానికి ఇవాళ ధమాకి అనే సమస్యను కూడా ముందు తీసుకొస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విప్లవకారుల మధ్య, విప్లవ పార్టీల మధ్య ఒక పెద్ద కర్తవ్యం ఉంది. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి, అట్లాగే ఫాసిజాన్ని ఓడించడానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో వీళ్ళు దీన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రజలకు విప్లవ ఉద్యమాలపైన, ప్రజా ఉద్యమాలపైన ఒక హస్యం కలిగించే విధంగా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది సరైనది కాదు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వాస్తవానికి 4-5 నెలల ముందు మాట్లాడిన మా ఇద్దరి సంభాషణ అనే విషయాన్ని దాన్ని ఎడిటింగ్ చేశారు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది. చంద్రశేఖర్ మరణించి 2 సంవత్సరాలు అయ్యాయి. మేము ఆయన మరణం తర్వాత 2 సార్లు వర్ధంతి సభలు జరిపాము. ఒక దాంట్లో తాను కూడా పాల్గొన్నది. ఇల్లందులో జరిగినటువంటి వర్ధంతి సభలో తాను కూడా వచ్చింది, పాల్గొన్నది. ఇక్కడ జరిపిన దాంట్లో ఖమ్మంలో కూడా జరిపాము మేము, దాంట్లో పాల్గొనలేదు. ఇప్పుడు కూడా మా కుటుంబ విషయాలకు సంబంధించి కానీ, పార్టీకి సంబంధించి కానీ, పిఆర్కి సంబంధించి కానీ, నాకు సంబంధించి కానీ ఇవాళ అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఆమె పంపిన మెసేజ్లు మేము బయట పెట్టలేము కూడా. ఒక పుస్తకం అవుతుంది మా మీద పెట్టినటువంటి మెసేజ్, అది పిఆర్ మీద, రంగారావు గారి మీద కానీ, నా మీద కానీ, కేజీఆర్ మీద కానీ పెట్టినటువంటి, అంటే మేము ఎట్లా వ్యవహరిస్తున్నాము అనేటటువంటి దాని గురించి చెప్పినవి అన్ని అబద్ధాలతో కూడినటువంటి ప్రచారము ఒక పుస్తకం అవుతుంది. అయినా మేము మా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్ట ఉంది. రాయల కుటుంబానికి ఈ జిల్లాలో ఒక ప్రతిష్ట, ఒక గౌరవం ఉంది. ఎందుకంటే అనేక మంది ఆ కుటుంబం నుండి ఈ విప్లవోద్యమంలో పనిచేశారు, అమరులయ్యారు. అందుకని ఆ కుటుంబానికి ఒక ప్రతిష్ట ఉంది. మేము ఆ ప్రతిష్టని తగ్గించదలుచుకోలేదు ఆ విషయాలన్నీ బయటపెట్టి. అందుకని మేము చాలా ఓపికతోటి, చాలా సంయమనంతో వ్యవహరించాం. వాటన్నిటిని కూడా బయట పెట్టకుండా ఆ మెసేజ్కి సమాధానం కూడా మేము ఇవ్వలేదు కూడా ఆమెకు. ఎందుకంటే మళ్ళీ అవన్నీ బయట పెట్టుకొని అంతా ఇది చేసుకోకూడదనే దాంతో మేము వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకా ఒక ఎండుకు పోయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి స్థితి, అది న్యూ డెమోక్రసీ పార్టీ కానీ,
లేదా వాడి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అనేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి విషయం ఉంది. అది కుటుంబ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ వాళ్ళు అతిగా జోక్యం చేసుకున్నారనేటటువంటిది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు అడగకుండా ఎవరు కూడా జోక్యం చేసుకోరు. అంటే అసలు నేను రానని చెప్పాను. ఎందుకంటే ఆస్తుల పంపకానికి సంబంధించి నేను రాను అంటే తప్పకుండా రావాలి అనేటటువంటి అంటే నేను వెళ్ళాను. మా అబ్బాయి గారి కొడుకు శ్రీధరు, నేను, పిఆర్ రంగారావు గారు, అట్లాగే అచ్చయ్య గారు, చంద్రశేఖర్, మేమందరం కలిసి వెళ్ళాం, మాట్లాడాం. అక్కడికి చంద్రశేఖర్ రాలేదు, పడుకున్నాడు కింద. మేము 2-3 సార్లు పిలిచినా కూడా రానటువంటి స్థితి ఉంది. తర్వాత మాట్లాడుకున్నాం, పీస్ఫుల్గానే మాట్లాడుకున్నాం. మా నాగేశ్వరరావు తోటి పంపకాలు అయిపోయినాయి. తర్వాత కూడా చంద్రశేఖర్తో చెప్పాం, ఇట్లా జరిగింది అనేటటువంటిది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడుతూ అసలు మేము ఎవరు పాల్గొనమన్నారు, ఎవరు జోక్యం చేసుకోమన్నారు మా కుటుంబ విషయంలో అనేటటువంటి తను వాళ్ళు లేవదీస్తున్నటువంటి స్థితి ఉంది. ఇది సరైంది కాదు. అంతేకాకుండా ఇది ఇవాళ ట్రైన్ది పెట్టడం కానివ్వండి, లేకపోతే ఒక పుస్తకం అబద్ధాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడం కానివ్వండి, అది చంద్రశేఖర్ని మేమేమనుకుంటున్నామంటే మరొకసారి చంపడం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయడం, చంద్రశేఖర్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా ఉంది. దాంట్లోనే ఉంది ఏమని, మీరు నాకు కారు లేదయ్యా, మా కుటుంబ సభ్యుల మధ్య నేను చాలా ఇదైపోతున్నాను అని మాట్లాడాడు. కారు సంబంధించి వాళ్ళ బాధ్యతలను బట్టి, వాళ్ళు పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది, అది అవసరాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా రంగారావు గారు ఉన్నాడు కాబట్టి తనకు కారు ఉంది. అట్లాగే జిల్లా కార్యదర్శిగా గోకినపల్లి వెంకటేశ్వరరావు ఉన్నాడు కాబట్టి ఆయనకు కారు ఉంది. అంటే పెద్ద జిల్లా కాబట్టి అట్లా అవసరాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి వెహికల్స్ ఉంటాయి. కానీ అది స్టేటస్ సింబల్ కూడా కాదు. ఇవాళ నాకు కారు కావాలంటే ఎవరైనా చాలా మంది తీసుకోవచ్చు. మా రాష్ట్ర కార్యదర్శి అంతకుముందు సుభాష్ చంద్రబోస్ గారి కారు లేదు, డివి కృష్ణ గారికి కూడా కారు లేదు. అంటే వాళ్ళ అవసరం లేదు కాబట్టి మాకు అట్లా తీసుకోలేదు. ఇవాళ మా కారు లేదు కాబట్టి చనిపోతారా? అక్కడ ఎట్లుందంటే కారు లేదు, లేదా పలానోడు మాట్లాడట్లేదు, లేదా పలానోడు నన్ను గౌరవించట్లేదు. ఒకవేళ గౌరవించరు, ఒకవేళ మాట్లాడరు, ఒకవేళ కారు ఉండదు, ఉంటే మాత్రం చనిపోతారా? ఒక కమ్యూనిస్టు పార్టీ లీడరు, ఒక విప్లవ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కారు లేదనో, లేకపోతే ఎవరైనా కింద వాళ్ళు మాట్లాడట్లేదనో, లేకపోతే పై వాళ్ళు మాట్లాడట్లేదనో, లేకపోతే గౌరవించట్లేదనో చనిపోతారా? అట్లా చనిపోకూడదు ఎవరు కూడా. దాన్ని పార్టీ పనిలో చూపించాలి. దాన్ని ఎప్పుడు గౌరవిస్తారు మనల్ని? ఆ పనిలో మనం ముందున్నప్పుడు, ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. కార్యకర్తలు గౌరవిస్తారు, నాయకులు గౌరవిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. అందుకని ఇది ఒక కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టులు చేయకూడని పని చంద్రశేఖర్ చేశాడనేటటువంటి మేము ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. అది సరైనది కాదు. దానికి సంబంధించినటువంటి ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి మా రాష్ట్ర కమిటీ సమావేశంలో సమీక్షించుకున్నాం. ఎవరి బాధ్యత, పార్టీ బాధ్యత ఎంత ఉంది, ఆ కుటుంబ బాధ్యత ఎంత ఉంది అనేటటువంటిది కూడా మేము సమీక్షించుకున్నాం. అవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇవాళ మాసరేడు పార్టీ దగ్గరికి వచ్చి తను చెప్తే కూడా ఇవాళ ప్రసాద్ గారి దగ్గరికి పోయి ఇవాళ చెప్పింది ఆయన చెప్పుకున్నాడు అనుకోండి. చెప్తే వాళ్ళు ఏం చెప్పాలి? బాబు ఆ పార్టీలో మాట్లాడని చెప్పాలి. ఆ పార్టీతో మాట్లాడు, లేదా మాకు సంబంధించి మాకు ఫోన్ చేసి, అయ్యా మీ చంద్రశేఖర్ నాతో మాట్లాడండి, ఇట్లా బాధపడ్డాడు, మీరేదో ఆయనతో మాట్లాడండి, ఆ సమస్య పరిష్కారం చేయండి అని మాకు చెప్పాలి. కానీ అట్లా కాకుండా చిన్న సాకుల్ని ఉపయోగించుకొని ఇవాళ మా పార్టీని దెబ్బతీయాలని, మా పార్టీని ప్రతిష్టను దెబ్బతీయాలని, మా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కోటు రంగారావు గారిని దెబ్బతీయాలని ఇవాళ అట్లా ప్రయత్నించడం అనేటటువంటిది చాలా చీప్ టాక్టిక్స్. ఇవి ఒక విప్లవ పార్టీకి ఉండకూడని లక్షణాలు. ఇది మంచిది కాదు. వాళ్ళ పార్టీనే ఆలోచించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి సమస్య ఏదైనా ఉంటే మేము మా ఆప్తుల్ని కోల్పోయి మేము బాధపడుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇట్లా మా మీద ఒక రాళ్ళు వేసేటటువంటి పద్ధతిని అవలంబించకూడదనేటటువంటి మేము ఆ పార్టీకి తెలియజేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. చంద్రశేఖర్ చనిపోయి 2 సంవత్సరాలు అయిన విషయం మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. ఏ విషయాలున్నా అప్పుడే మాట్లాడుకోవాలి. మా వరకు మేము మాట్లాడుకున్నాం, సమీక్షించుకున్నాం. ఇవి నిర్మాణపరమైనటువంటి విషయాలు, అంతర్గత విషయాలు.
అన్నీ బయట పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. మా వంతుగా మేము చేస్తున్నాం. ఒకవేళ ఆయన చావుకి ఒక మనసులైన కారణం అనుకుంటే అది వాళ్ళు అప్పుడే చెప్పాలి. కానీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం అనేది అది సరైనటువంటి కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత మేము మా దగ్గర పర్సనల్గా వాళ్ళు చంద్రశేఖర్ చెప్పాడు, అట్లా చంద్రశేఖర్ చెప్పడం కరెక్ట్ కాదు, వీళ్ళు వినడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ విన్నటువంటి వాళ్ళు ఆ బాధ లేదంటే వాళ్ళు అప్పుడే చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే విన్నోళ్ళు సీనియర్లే, చెప్పిన తను కూడా సీనియర్. అందుకని అవి ఏదంటే మీ కమిటీలో మాట్లాడుకోమని చెప్పి సలహా ఇవ్వాలి. దీనికి నువ్వు చచ్చిపోతానని ఆయన అంటే కూడా అసలు నువ్వు నాయకుడు అదే మామూలు వాడు అని చెప్పి అప్పుడే మందలించాలి. ఇది రహస్య విషయమేం కాదు. అందుకని అప్పుడే అట్లా చెప్పుండాలి తప్ప ఇప్పుడు అవసరానికి దాన్ని వాడుకొని ఏదో ఆయుధాలు పుట్టలని పాములను తీసినట్టుగా వాళ్ళు అట్లా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క సీనియారిటీకి వాళ్ళ యొక్క నిర్మాణ విజ్ఞతకు సంబంధించిన విషయంగా మేమైతే భావిస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకని ఇలాంటి చౌకబారు ఎత్తుగడను మాని వాళ్ళు ఏదైనా పద్ధతి ప్రకారం రావాలి. వాళ్ళు పెద్ద బృహత్ కార్యక్రమం చేసుకున్నట్టుగా మేము సాయుధ దళాలు సాయుధ పోరాటం అని అనుకున్నటువంటి వాళ్ళు అది ఈనాటి పరిస్థితి తగ్గింది కాదు. కాలం మారింది, ప్రజల అవసరాలు మారాయి, డిమాండ్లు మారాయి. వీటికి తగ్గ ఎత్తుగడలతో మన పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము చెప్తే మీరు రివిజనిస్టులు అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడి వాళ్ళు అంత పెద్ద మాట అన్నటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఈ పనికిరాని అని కూడా చేసుకొని ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు కాలం. అందుకని నేను అనేది ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఎంతో గొప్ప కార్యక్రమం చేసుకున్న వాళ్ళు చెయ్యండి, అందరూ ఆలోచిస్తారు, మీ ఎంబట వస్తారు. కానీ అంత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదో పనికిరాని వాటిని నడుపుని చేసుకొని టైం పోగొట్టుకోవటం అది మీకే నష్టము. ఇది అట్లా విప్లవ అభిమానులకు కూడా చాలా బాధపడే విషయము. ఇది కూడా తర్వాత అందరినీ తిట్టే కాడికి తీసుకొస్తారు. జనం ఒక రకంగా ఆవేదన పడి అసలు మీరు ఏం చేస్తున్నారు, పనికిరాని విషయాలు చేసుకొని అని చెప్పి తిట్టే కాడికి వస్తుంది. అలాంటి పని చేసుకోవద్దని చెప్పి నేను వాళ్ళని వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.